ప్రభు అయిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుడు మనకు ఈ 6వ నెల ఆఖరి వారంలో మనలను చేర్చాడు. గత 6 మాసాలు వాస్తవంగా దేవుడు గొప్పవాడు, నమ్మకమైన వాడు. ఆయన కృప గొప్పది అని చెప్పట్లో సందేహం లేదు. ఎందుకంటే ఆయన మనకు ఎంతైనా మన ఎడల జాలి కనికరము కలిగిన వాడుగా ఉంటూ తండ్రి కంటే తల్లి కంటే ఎక్కువగా మనలను దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పట్లో సందేహం లేదు. ఎందుకనగా మనం అనేక పర్యాయాలు మనము అపనమ్మకముగా, సందేహులుగా, ఆయనకు దూరముగా, ఆయనకు మనము ప్రేమించలేని వారుగా మనము ఆయన సన్నిధిని చేరి కృతజ్ఞత వందనములు చెప్పుకోలేనటువంటి బలహీనులుగా ఉన్నప్పటికీ దేవుడు తన యొక్క కృప చేత, తన వాత్సల్యము చేత మనలను ఆయన స్థిరపరిచి ఆయన నడిపించుచున్నందులకే మనము ఎంతైనా రుణస్థులము అని దేవునికి మనము తెలియచేయాలి. కనుక గట్టిగా మనమందరం దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఉదయకాలము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాం. ఈరోజు ప్రత్యేకముగా దేవుడు మనలను ఉద్దేశించి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు దినాలలో మనుషులు వారి ఇష్ట అయిష్ట జీవితాలలో జీవించడం అనేది మనం చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలు ఎవరి ఇష్టం చేయాలి అన్నది బైబిల్ గ్రంథం మనం చూస్తే దేవుని వాక్యములో నుండి ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. లోకములో మనుషులు మనస్సును తమ యొక్క ఇష్టమైన రీతిగా మళ్ళిస్తున్నారు. హృదయమును వారికి ఇష్టమైన రీతిగా వారు నడిపిస్తున్నారు. కానీ మనస్సును హృదయమును కలిగిన మనుష్యులు ఆత్మ కలిగి ఉన్నారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. కనుక మనస్సు కంటే హృదయము కంటే ఆత్మ చేత లేక ఆత్మ ఇష్ట ప్రకారంగా నడుచువారు దేవునికి ఎలాంటి వారు అన్నది ఈ రోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. కనుక బైబిల్ కలిగిన వారు దయచేసి మీ యొక్క బైబిల్ను తెరిచినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి నేర్చుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. కనుక చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం ఒకసారి చదవండి. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క అద్భుతమైనటువంటి మాటలో యేసు ప్రభు వారు మనకు ఒక మంచి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు అని మనము నమ్మాలి. ఎందుకంటే ఆయన భూమి మీద ఒక మనుష్యుడిగా జీవించాడు. దేవుడై ఉండి ఆయన ఒక మనుష్యుడిగా జీవించాడు. ఆయన ఒక మనుష్యుడిగా జీవించి తన యొక్క కష్టంలో, తన దుఃఖములో, తన బాధలో, తన యొక్క వేదనలో ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి ప్రార్థిస్తున్నాడు. ఆయన ముందు కనబడుతున్నటువంటి ఆ కఠినమైన కఠోర పరిస్థితి అది మింగలేనిది, అది దాన్ని ఆస్వాదించలేనిది. ఎందుకనగా ఆ చేదు అనుభవము ఆయన ముందు కనబడుతూ ఉంది. అందువలన ఆ చేదు అనుభవాన్ని పరిశుద్ధుడైన దేవునికి ప్రార్థిస్తూ అంటాడు, ప్రభువా తండ్రి, ఇది నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించమని అంటాడు. ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారముగానే జరిగించమని, కానిమ్మని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలైన మనము ఒకటే గమనించాలి. ఈరోజు మన ఇష్టాన్ని దేవుని చిత్తమును చేయమని అడిగేటువంటి పరిస్థితి ఈరోజు అనేకులలో కనబడుతుంది. మన ఇష్టాన్ని దేవుని చిత్త ప్రకారంగా మార్చమంటున్నాం, ఏదో జీవో చేసినట్లుగా. కొన్నిసార్లు మన యొక్క
మన యొక్క ఆశను దేవుని చిత్తముగా మార్చాలని అడుగుతూ ఉంటాం. లేక మన యొక్క ఏచ్ఛను, లేకపోతే ఒక గొప్ప ఆశ, లేక ఏదైతే మనం ఆశపడుతున్నామో, లేక అది ఏ స్వేచ్ఛ అయినా అది దేవుని చిత్తంగా మారమని అడగడం అది చాలా బుద్ధిహీనత. కనుక మన ముందు కనబడుతున్నటువంటిది ఏదైనా అది దేవుడు అనుమతించకుండా ఏ మనుష్యుడు కూడా అనుభవించలేడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాలము కొన్ని తలంపులు దేవుడు నాకు ఇచ్చినవి మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. కనుక దయచేసి జాగ్రత్తగా ఈ మాటలను మీరు విని మీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క ఇష్టమేంటో మీరు గ్రహించగలిగిన ఆత్మ, గ్రహించగలిగిన జ్ఞానం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించాడో అది నేను మీకు నేర్పించాలని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభు వారి యొక్క మాటలో ఉన్నటువంటి అద్భుతము ఏంటంటే తండ్రిని మహిమపరిచే మాటలు అక్కడ కనబడుతున్నాయి. తండ్రిని గణపరిచే మాటలు కనబడుతున్నాయి. ఈరోజు మన బాధల్లో, మన కష్టాల్లో, మన వేదనలో మన ముందు కనబడుతున్నటువంటి అనేకమైన కఠోర పరిస్థితులలో మనుషులను సంతోషింపజేసేదో, లేక మనుషుల యొక్క సింపతి మన మీద పడేటట్టుగానో, లేక మనుషుల యొక్క కనికరణ మన మీద మళ్లించాలనో, ఎవరో సహాయం చేయాలనేటువంటి మాటలను మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ప్రభు వారు మాట్లాడుతున్న మాట తండ్రి చిత్తము జరిగించమని అడుగుతున్న ఈ మాటలలో ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి వెనకాడడం లేదు. ప్రతి పరిస్థితి గుండా వెళ్ళాలి అనేటువంటి సిద్ధపాటు కలిగినటువంటి హృదయాన్ని, మనస్సును ప్రభుది మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రభు యొక్క మాటలు మనకు ఒక మాదిరి. కనుక జీవితంలో మనము మన పరిస్థితుల యందు దేవునికి ఎలా తెలియచేయాలి, పరలోకపు తండ్రికి మనం ఏం తెలియచేయాలి. ఈరోజు అనేక మంది మనము అన్ని కలిగి ఉన్నాము, లేక కొన్ని మనము కోల్పోయి ఉన్నాము. కొన్ని మనకు కొరతగా ఉన్నాయి, మరికొన్ని సమృద్ధిగా ఉన్నాయి, మరికొన్ని మనకు అందుబాటులో ఉన్నాయి, మరికొన్ని దూరంలో ఉన్నాయి. అనేకులను మనం చూస్తూ ఉంటాము. వారితో సరిపోల్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయ్యో వారు కలిగి ఉన్నాడు, నేను కలిగి లేదే. అయ్యో వారు పొందుకొని ఉన్నారు, నేను పొందుకోలేదే. అయ్యో వారు అనుభవిస్తున్నారు, నేను అనుభవించలేదని మనం మనుషులతో సరిపోల్చుకుంటున్నాం. కానీ యేసు ప్రభు వారు ఎవరితో సరిపోల్చుకోలేదు. ఇక్కడ తన యొక్క అద్భుతమైన జీవితం తండ్రికి అప్పగించాడు, సమర్పించాడు. అయితే తన యొక్క జీవితం భూమి మీద దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా జరుగుతుందని గ్రహించిన యేసు ప్రభు వారు తన యొక్క జీవిత వేదనలో తండ్రికి అప్పగించాడు, తండ్రికి ప్రార్థిస్తున్నాడు. అది తండ్రికి మెచ్చుకున్న ప్రార్థన అనేది ఆయన బాగా గ్రహించిన వాడు. అబ్రహాము తండ్రిని మెచ్చుకున్న ప్రార్థన అనగా దేవుని యొక్క మనస్సును వశపరుచుకునే ప్రార్థన, అనగా ఈ దేవుడైన యెహోవాను మహిమపరిచే ప్రార్థన అనేది కనబడాలి. ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రిని తన మనస్సును వశపరుచుకునే ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, సమస్తమును నీ ఇష్టమే జరిగించమన్నాడు. ఇదే పరలోకపు తండ్రిని వశపరుచుకునే ప్రార్థన. అబ్రహాము ఎగ్జాక్ట్లీగా ఇదే ప్రార్థన చేశాడు. తండ్రి అయిన దేవుని మనస్సును వశపరుచుకునే ప్రార్థన. నేటి ప్రార్థనలలో మనకు ఎక్కువగా కనబడేది ఈరోజు మన బాధలు, మన వేదనలు, మన ప్రార్థనలు అనేకులకు తెలియాలనో, లేకపోతే మనుషుల యొక్క కనికరము, సింపతి మన మీద కలిగి ఉండాలనో ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మన బాధలు, మన కష్టములు మనుషులు ఎవరికి తెలియలేకపోయినా మన హృదయమును, మన మనస్సును ఎరిగిన దేవుడు తప్పనిసరిగా మనము ప్రార్థించినప్పుడు ఆయన ఎరిగిన వాడన్న విషయాన్ని, సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక మీ యొక్క మనస్సును ఇంకా కొంచెం లోతుగా నేను తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ అద్భుతమైన మాటలో నా ఇష్టము కాదు, నా ఇష్ట ప్రకారం కాదు, నా చిత్త ప్రకారం కాదు, నా చిత్తము కాదు అంటే అర్థం ఏంటంటే నీ ఇష్ట ప్రకారమే జరిగించమని అర్థం. కనుక ఒక ప్రార్థన దేవుని ద్వారా సమాధానం పొందుకోవాలి. ఒక మనవి చేసిన మనవిని దేవుడు ఆలకించాలి. ఒకవేళ దేవుడు ఆలకించకపోయినా నేను చేసిన ఆ మనవిలో దేవుడిని మహిమపరచగలిగినటువంటి భావము ఉందా లేదా అన్నది గ్రహింపు మనము గ్రహించగలిగితే దేవుడు నిజముగా మన ప్రార్థన ఆయన వినకపోయినా తర్వాత అయినా సరే మన హృదయములో నుండి వెళ్ళిన ప్రార్థన ఆయన అందుకొని మనకు సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడు. విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కనుక ఆయన వినేవాడై ఉన్నాడు. కనుక ఆయన వినగలిగిన ప్రార్థన,
ఆయనకి ఇష్టమైనటువంటి మనవులు, ఆయన చిత్తమైనటువంటి మాటలు అనగా మహిమ కలగాలి. ఆయనకు మహిమ తేవాలి. మన మాటలలో ఆయనకు మహిమ తేవాలి. మనం దేవుని స్తుతించుటలో ఆయనకు మహిమ తేవాలి. మనము చేసే ప్రతి క్రియలలో ఆయనకి మహిమ తేవాలి. మనం చేసే భక్తులు ఆయనకి మహిమ తేవాలి. ప్రభువా, నేను మనుషుల కొరకు కాదు గాని నీ కొరకు మహిమకరముగా, మహిమ తెచ్చేటువంటి విధముగా నేను కలిగి ఉండాలి అన్నది మనము ఆ భావంతో మనం చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా ఆయన మన ద్వారా, మన మాటల ద్వారా ఆయన మహిమ పొంది ఆయన ఇష్టాన్ని మన జీవితంలో జరిగించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యములో నిజముగా దేవుడు మహిమ పొందాలి. నా మాటలో లేక నా ఆరాధనలో, నా ప్రార్థనలో దేవుడు మహిమ పొందాలి అంటే నేనేం చేయాలి అన్న మాటను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా 1 పేతురు 4:7 ఒక మాట భక్తుడు రాస్తున్నాడు. అది మనకు చదువుకుందాం. 1 పేతురు 4:7 చూడండి ఒకసారి. 1 పేతురు అయితే 4:7 అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, భక్తుడు ఈ మాట మనకు ప్రస్తావిస్తున్నాడు. దేవుడు మహిమ పొందాలి. దేవుని యొక్క ఇష్ట ప్రకారముగా మన మనవులు చేరాలి అంటే, దేవుడు ఇష్టపడేటట్టుగా మన మనవులు ఆయన దగ్గరకు తెలియచేయాలి అంటే, అక్కడ రాయబడి ఉంది 1 పేతురు 4:7 మీరు స్వస్థ బుద్ధి, చెప్పడమాట స్వస్థ బుద్ధి గలవారై ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్వస్థ బుద్ధి అనగా ఒక సుబుద్ధి అని చెప్పగలం. స్వస్థ బుద్ధి అనగా వివేకము, జ్ఞానము. స్వస్థ బుద్ధి అనగా ప్రేమించగలిగి కూడా ప్రేమించగలిగి ఉండి కూడా ప్రేమించకపోవడం, అది స్వస్థ బుద్ధి కాదు. క్షమించగలిగి ఉండి కూడా క్షమించకపోవడం, అది స్వస్థ బుద్ధి కాదు. సహాయం చేయగలిగి కూడా సహాయం చేయకపోవడం, అది స్వస్థ బుద్ధి కాదు. మనము దేవుని కొరకు ఏది చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నామో అది చేయకపోవడం స్వస్థ బుద్ధి కాదు. ఈరోజు అనేక మంది మేలు చేయగలిగి ఉండి కూడా మేలు చేయడానికి వెనకాడుతున్నారు అనేటువంటి జీవితం, అది స్వస్థ బుద్ధి కాదు. దేవుని కొరకు మనం చేయగలిగిన అవకాశం ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం చేయగలిగినటువంటి అధికారాన్ని, సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు అది చేయకపోతే అది స్వస్థ బుద్ధి కాదు. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నా ప్రార్థనకు సమాధానం ఇవ్వవా, ఇదిగో నేను నీకు మనవి చేస్తున్నాను, నేను మందిరంలోకి వెళ్ళి మొరపెడుతున్నాను, నేను నీకు అర్పణలు అర్పిస్తున్నాను, వారానికి ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను, ఇంకా నాకు మొర వినవా అంటే దేవుడు అంటాడు, నీవు చేస్తున్నావు ఆ మొర మంచిదే, నువ్వు మనవులను చేయించున్నావు, మొరపెడుతున్నావు, ఉపవాసం ఉంటున్నావు, మంచిదే. కానీ దేవుడు చూసేది ఏంటంట, నీలో ఉన్న స్వస్థ బుద్ధి. ఏం బుద్ధి అది? స్వస్థ బుద్ధి అనగా మేలుకొనే బుద్ధి. అయ్యో ఇది దేవుడు, ఇది దేవునిది, ఈ శరీరము దేవునిది, ఈ హృదయము దేవునిది, ఈ మనస్సు దేవునిది, నా ఆలోచనలు, నా క్రియలు, నా యొక్క ప్రవర్తన, నా యొక్క ఆలోచనలు, నేను ఆలోచించేటువంటి ప్రతి ఆలోచన, నేను మనుషులతో డీల్ చేసే ప్రతి ప్రవర్తన, లేకపోతే ఇరుగు పొరుగు వారితో నేను ఉండేటువంటి ప్రవర్తన విధానము, నా బుద్ధి, నా వివేకము, నేను మాట్లాడే తీరు, ఇది మనుషులకు నచ్చట్లేదు, నా ఇంట్లో వాళ్ళకి నచ్చట్లేదు, నా ఫ్రెండ్స్ నచ్చట్లేదు, నా బంధువులకు నచ్చట్లేదు, కనుక నా మనస్తత్వం ఎంతమందికి నచ్చలేనప్పుడు దేవాది దేవునికి నచ్చుతుందా? ప్రభువా నాకు స్వస్థ బుద్ధి. ఒక మనిషి దేవునిలో ఎదుగుతున్నప్పుడు, ఒక ఆత్మ దేవునిలో స్థిరపరచబడుతున్నప్పుడు, ఒక మనిషి దేవుని ఆత్మలో ఎదుగుతున్నప్పుడు, అది కేవలం మనుషులకు ద్వారా అది సంతోషము కాదు, కానీ దేవునికి సంతోషము. దేవునికి స్తోత్రం. మన క్రియ ద్వారా మనుషులందరికీ సంతోషం కలిగినప్పుడు, అంతకంటే ముందుగా దేవుడు
సంతోషించువాడై ఉన్నాడు. ఈరోజు మనుషులందరి దృష్టిలో మనము ఒక చెడ్డగానో, లేకపోతే మనుషులందరి దృష్టిలో మన ప్రవర్తనని ఇంతేలా, నా బుద్ధి మార్చుకోకుండా, నా ప్రవర్తన మార్చుకోకుండా, నా యొక్క జీవిత విధానం మార్చుకోకుండా నేను దేవుని సంతోషపెట్టగలిగిన ప్రయత్నం నేను చేస్తే అది నా దేవుని దృష్టిలో నా ప్రార్థన, నా మనవి అంగీకరించడు కదా. అది దేవుని ఇష్ట ప్రకారంగా జీవించలేని తత్వం అవుతుంది. కనుక దేవుని బిడ్డలంగా మనం గమనించాలి. అనేక సార్లు నా మనస్సు ఇష్టం వచ్చినట్లు చేస్తాను అంటే అది లోకం మాట్లాడుతుంది. నీ ఇష్టం వచ్చినట్లు చేయని లోకం కానీ మనస్సు, హృదయము దేవుడు పరిశీలించువాడు. ఆత్మలో పెట్టాడు. ఆత్మ లేకపోతే కుక్కలు తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాయి, జీవులు కూడా తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాయి. కానీ ఆత్మ మనలో లేకపోతే మనము కూడా ఈ కుక్కలు, జీవులు వల్ల మనం ఇష్టానుసారంగా జీవిద్దాం. కానీ ఆత్మను పెట్టాడు కనుక ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోగలిగిన జ్ఞానేంద్రియాలు దేవుడు పెట్టాడు. అందువల్ల స్వస్థ బుద్ధి కావాలి. చూడండి, ఈ పంది స్వస్థ బుద్ధి ఉండదు, ఎందుకంటే దానిలో ఆత్మ లేదు గనక. ఒక జీవి, ఈరోజు జీవులన్నీ కూడా తప్పులు చేసిన దేవుని దృష్టిలో తప్పుగా పరిగణించబడు, ఎందుకంటే అవి జీవులు. కానీ మనం జీవులం కాదు, మనం ఆత్మ జీవులం. అందువలన ఆత్మదేవుడైనటువంటి దేవునికి, ఆత్మదేవుడైనటువంటి సృష్టికర్తకు ఆయన ఆత్మను కలిగి ఉన్నాం కనుక భూమి మీద మన మనసు ఇష్ట ప్రకారంగా కాదు, లేక మన హృదయిష్టానుసారంగా కాదు, కానీ ఆత్మానుసారంగా చేసేటువంటి విధానము దేవుడు మహిమపరచబడువాడు. అందుకే యేసు ప్రభు వారు ఎగ్జాక్ట్లీగా ఆత్మను మహిమపరచుటకు, తండ్రి ఆత్మను మహిమపరచుటకు తన ఆత్మను దేవునికి అనుసంధానం చేశాడు కనుక తన ఇష్ట ప్రకారంగా కాక, తన శరీరేచ్ఛ ప్రకారం కాక, తన మనస్సు ప్రకారంగా కాక ఆత్మానుసారంగా దేవునికి ఇష్టమైనదిగా మాట్లాడుతున్నాడు. అంటాడు, నీ చిత్తమే ఆయనను నీ ఇష్ట ప్రకారమే, నీ చిత్తమే జరుగును గాకని ప్రార్థన చేశాడు. ఇక్కడ పేతురు పత్రికలో మనం చూస్తున్నాం, స్వస్థ బుద్ధి కలిగిన వారై. ఎలాంటి బుద్ధి? స్వస్థ బుద్ధి కలిగిన వారై. బుద్ధి అనగా జ్ఞానం, ఇది మంచి చెడు అని తెలుసుకునేటువంటి బుద్ధి. నేను సమయాన్ని ఇలా ఉండాలి, నా సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకోవాలి, నా దినములు నేను ఈ విధంగా చేసుకోవాలి, దేవుడు నాకు ఇచ్చిన దినములు నేను ఈ యొక్క సమయంను నేను వృధా చేయకూడదు, నేను సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన చదువును నేను సద్వినియోగం చేసుకోవాలి, దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను నేను సద్వినియోగం చేసుకోవాలి, దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని, బాధ్యతను, కుటుంబమును, పిల్లలను నేను కాపాడుకోవాలి అనేటువంటి స్వస్థ బుద్ధి, నీ శరీరమును కాపాడుకోవాల్సినటువంటి స్వస్థ బుద్ధి కావాలి. ఈరోజు ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకొని దేవుడిని నిందించడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన సంపద మన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి అది అయిపోయిన తర్వాత దేవుడా నన్ను ఎందుకు ఇలా చేశావు అని అడగడం, దానికి ఏదైనా అర్థం ఉందా? అది స్వస్థ బుద్ధి కాదు కదా. దేవుడు ఇచ్చినది ఏదైనా దాన్ని సరి అయిన రీతిలో మనం ఉపయోగించుకోవడమే స్వస్థ బుద్ధి. అది ఎక్కడ దొరుకుతుంది? ఆ స్వస్థ బుద్ధి ఎక్కడి నుండి వస్తుంది? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. చూడండి, స్వస్థ బుద్ధి ఎక్కడ కనబడుతుంది, ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని యొక్క సన్నిధిలోనే. చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. వారు ఎలాంటి స్వస్థ బుద్ధి కలిగి ఉన్నారో అక్కడ రాయబడి ఉంది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ, వీరితో పాటు మరికొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఏక మనసుతో ఎడతెగక ఏం చేశారు? 2 విషయాలు అక్కడ గమనించారు. ఒకటి ఏక మనస్సు, 2 ఎడతెగక. గమనించాలి. స్వస్థ బుద్ధి ఎలా వస్తుందో తెలుసా అండి? ఏక మనస్సు రావాలి. మనస్సులు మనకి ఈరోజు వేరువేరుగా ఉన్నాయి. కుటుంబంలో నలుగురున్న నలుగురు మనసులు వేరువేరుగా ఉంటాయి. ఒక మనస్సు ఒక ప్రపంచం లాంటిది. ఒక మనస్సు అనేకమైన ఆలోచనలతో నింపబడిన పొట్ట, లేకపోతే అది ఒక తేనె పొట్ట అని చెప్పవచ్చు. అన్ని గదులు ఉంటాయి. మనస్సులో ఆలోచనలు పరిగెడతా ఉంటాయి.
కానీ గృహంలో ఉన్న నలుగురైనా ఐదుగురైనా ఒకరి మనసు ప్రకారంగా జీవించే విధానం ఈరోజు కొద్దిగా పోయింది. ఈరోజు ఒకరి మనసు ప్రకారంగా జీవిద్దామన్న ఆలోచన లేదు. ఈరోజు ఒకరి మనసుతో ప్రకారంగా నడుద్దామన్న ఆలోచన కుటుంబాల్లో లేదు. ఈరోజు సంఘములో కూడా ఏక మనస్సుతో నడిచేటువంటి విధానం కరువైంది. అందువలన ఆ ఏక మనస్సు లేకపోవడం వలన ఈరోజు ఉద్యోగం కరువైంది. ఆ ఏక మనస్సు లేకపోవడం వలన ప్రార్థన జీవితం కరువైంది. దేవుని యొక్క పరిచర్య విధానాలు ఆశీర్వాదాలు చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకో తెలుసా? ఎవరి ఇష్ట ప్రకారంగా వారు చేసేటువంటి విధానం అది. నా భక్తి నేను చేసుకుంటాను, నా ప్రార్థన నేను చేసుకుంటాను, నీ ప్రార్థన నువ్వు చేసుకో. ఈరోజు చాలా మంది ఏమంటే దేవుని సన్నిధికి వెళ్ళి కలిసి మనుషులతో ఏకీభవించి, వారి మనసులతో ఏకీభవించి, వారి హృదయంతో ఏకీభవించి, వారిలో ఉన్న ఆత్మ ఏ విధంగా ప్రేరేపించబడుతుందో, నా ఆత్మ ఏ విధంగా ప్రేరేపించబడుతుందో, ఈ ఆత్మలు హృదయాలు మనసులు కలిసి దేవుని సన్నిధిలో ఏకీభవించి ఏక మనసుతో ప్రభు దగ్గర పట్టుదలగా అడిగి గోజాడి మొర్రపెట్టి ఆరాధించేటువంటి వైఖరి ఈ రోజు దినాలలో లేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? స్వస్థ బుద్ధి లేకపోవడం. ఇలాంటి బుద్ధి లేకపోతే దేవునికి మనం 100 సార్లు ప్రార్థన చేసినా, లేకపోతే 1000 సార్లు ప్రార్థన చేసినా అది దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. ఉదయ కాలము దేవుని యొక్క అద్భుతమైన మాట దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏమనగా మనము దేవుని సన్నిధిలో బలపరచబడడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని బిడ్డలంగా మనము కలిగి ఉన్న బుద్ధిని ఏక మనిషితో కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం కలుగుతాం. ఈరోజు ఒక మనిషి మరొక మనిషిని పాడు చేసేటువంటి బుద్ధి ఉంది. ఈరోజు ఒకరి ఆత్మీయత ఒకరు ఒక ఆత్మీయతను పాడు చేసే ఒక బుద్ధితో కలుగుతూ ఉన్నారు. కానీ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బలపరిచేటువంటి సబుద్ధి అనేది ఈరోజు కరువుగా ఉంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఆత్మచేత ప్రేరేపించి దేవునిలో స్థిరపరచాలన్నటువంటి సబుద్ధి ఈరోజు మనం చూడటం లేదు. నిరాశపరిచేటువంటి బుద్ధి, నిరాశపరిచి ప్రోత్సాహం లేని ఆ బలహీనపరిచేటువంటి బుద్ధి, మనస్తత్వాలు ఈరోజు ఎక్కువగా మనం చూస్తున్నామే. కానీ ఒకరినొకరు అంటు కట్టబడి ప్రభుని మహిమపరిచి ఏక మనస్సుతో స్థిరపరచబడగలిగినటువంటి స్వస్థ బుద్ధి ఈరోజు ఎంతమందిలో కనబడుతుంది? ఉదయ కాలము దేవుని వాక్యాన్ని వింటున్నా నా సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మనము నిలబడినప్పుడు ప్రభు రాకడ వరకు మనం నిలకడగా నిలబడాలి అంటే, ప్రభు రాకడ వరకు నేను సిద్ధంగా ఉండాలి అంటే, ప్రభు రాకడ వరకు మన యొక్క రక్షణ కాపాడుకోవాలి అంటే, దేవుని బిడ్డలుగా వాక్యము నుండి, దైవజనుల నుండి, ఆత్మీయుల నుండి, దేవుని యొక్క పరలోకము నుండి అద్భుతమైనటువంటి వివేచన వరము నుండి కలిగి ఉన్న ఆ బుద్ధిని దేవుని సన్నిధిలో వాక్యానుసారముగా ఏక మనసుతో ప్రభుతో ఏకమై, వాక్యముతో ఏకమై, ప్రార్థనతో ఏకమై, సంఘముతో ఏకమై నువ్వు చేసే ఆ ప్రార్థన ద్వారానే సబుద్ధిని దేవుడు కలుగజేస్తాడు. లోకంలోకి వెళ్ళిన తర్వాత మనుషుల యొక్క మాటలు నీ యొక్క సబుద్ధి కలిగిన నీ వ్యక్తిత్వాన్ని అవి అంటవు. ఈరోజు చాలా మంది సబుద్ధి లేక ఆచారాలను అంటకట్టబడి ఉన్నారు, సాంప్రదాయాలను అంటకట్టబడి ఉన్నారు, మనుషుల మాటలు, భక్తిహీనుల మాటలు ఎక్కువ పెట్టున్నారు. కానీ దేవుని మాటను, వాక్యాన్ని పెట్టేటువంటి బుద్ధిహీనమైన పరిస్థితిలో ఉండడం చాలా విచారకరం. ఇదే కాలం దేవుని బిడ్డలంగా మనం ఒకటి గమనించాలి. ప్రభువా, నీ కుమారుడు యేసుక్రీస్తు వారు నిన్ను మహిమపరచగలిగిన మాట, తన ముందు కనబడుతున్న ఆ చేదు, ఆ గిన్నెను ఆస్వాదించడానికి సిద్ధపడ్డాడు. అంటాడు, అయినా నా చిత్తము కాదే, నా ఇష్టము కాదు, నీ ఇష్టమే అని ప్రస్తావిస్తున్నాడు. కనుక ఇలాంటి దేవుని యొక్క ఇష్టాన్ని చేసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? దేవుని ఇష్టాన్ని చేసే వారిలో మనం చేర్చబడాలి. దేవుని ఇష్టాన్ని అంగీకరించిన వారిలో మనము చేర్చబడాలి. ప్రభువా, నీ ఇష్టమును చేసే వారిలో నన్ను చేర్చు ప్రభువా. భక్తుడైన పౌలు దేవుని యొక్క ఇష్టాన్ని చేశాడు. తన పరిచయం, తన కాలము, తన వేదన కాలము, తన కష్ట కాలములో, తన ఒంటరి కాలములో
దేవుని చిత్తాన్ని తన ఇష్ట ప్రకారం కాదు, దేవుని ఇష్టాన్ని చేయగలిగినటువంటి ఒక మంచి స్వస్థ బుద్ధి కలిగిన వాడుగా చేశాడు. దేవుని స్తోత్రం. ఆత్మతో చూడండి, ఏక మనస్సుతో. రెండోదంటారు ఎడతెగకంటే ఆపకుండా. ఏక మనస్సుతో చేస్తూ ఎడతెగకంటే ఆపకుండా. ఒకరోజు మనం పరిగెడతాం, రెండో రోజు పరిగెట్టలేము. ఒకరోజు నడుస్తాం, రెండో రోజు నడవలేము. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క జీవిత విధానంలో వెనకబాటు, పరిగెట్టడం అనేది తక్కువ. ఈరోజు ముందడుగు వేయడం అనేది చాలా తక్కువ, వెనకడుగు వేయడమే ఎక్కువ మన జీవితంలో కనబడుతుంది. అన్నిటిలో వెనకడుగు. అందుకే దేవునిలో వెనకడుగు వేసిన వారం అందరం కూడా అన్నిటిలో వెనకడుగులోనే ఉన్నాం, ముందడుగులో లేవు. ఈరోజు నువ్వు ముందడుగులో ఉన్నావంటే గల కారణం దేవుని ద్వారా దేవునికి నువ్వు ఇచ్చేటువంటి ప్రాధాన్యత వల్ల నువ్వు ముందడుగులో ఉన్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని స్తోత్రం. మనకంటే ముందుగా అనేక మంది భక్తి పరులు నడిచారు, పరిగెత్తారు, దేవుని కొరకు త్యాగం చేశారు, వారు దేవునికి సమర్పించుకున్నారు. ఏక మనస్సుతో, ప్రభువా ఒకరున్నా చాలు, నేను ఏకీభవిస్తాను ప్రభువా. అయ్యా ఇద్దరుంటే చాలయ్యా, నేను ఏకీభవించడానికి నన్ను నడిపించి ప్రభువా. నీ ఆత్మతో నేను ఏకీభవించాలి, నీ దాసునితో, నీ సేవకునితో నేను ఏకీభవించాలి ప్రభువా. నీ దాసుని యొక్క దర్శనంతో నేను ఏకీభవించాలి, ఆయన కష్టంతో నేను ఏకీభవించాలి. ఇదిగో నీ బిడ్డల యొక్క కష్టములతో నేను ఏకీభవించి ప్రార్థించాలన్న ఏక మనస్సు. అది ఒకసారి కాదు, వాక్యం చెప్తుంది ఎడతెగకుండా. దేవునికి ఇస్తాం. ఎడతెగకుండా అనగా ఆపివేయకుండా. మన భక్తి బ్యాటరీ లాంటిది. ఈ బ్యాటరీ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి. కానీ ఎడతెగకనగా ఎన్నడూ కూడా బ్యాటరీ డౌన్ కాకుండా కండిషన్. ఎడతెగకంటే కండిషన్. ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా ఒక పని చేసే స్థితిలో ఉండాలి. అద్భుతముగా మనం పనిచేయాలి. పాడమన్నప్పుడు లేచి పాడడం, సాక్ష్యం చెప్పమన్నప్పుడు లేచి సాక్ష్యం చెప్పడం, దేవుని కొరకు పరిగెత్తడం. అంటే అర్థమేంటి తెలుసా? ఒక కండిషన్. పాడైపోయిన కారు చూడండి, ఎక్కడ తీసుకెళ్లి పెడతారు? షెడ్ లో పెడతారు. ఎందుకంటే అవి కండిషన్ లో లేవు. కండిషన్ లో ఉన్న కారు ఎక్కడ ఉన్నా సరే కీ పెట్టగానే, ఆన్ చేయని వెంటనే అది ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది. అదే రీతిగా ఆత్మీయ స్థితి కూడా కండిషన్ లో ఉండాలన్నటువంటి తపన దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, తన వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు, వాక్యము ద్వారా మనల్ని స్థిరపరుస్తున్నాడు. కనుక ఏక మనస్సు, ఏక మనస్సు, ఈ ఎడతెగకుండా ఉండేటువంటి పరిస్థితి మనలో ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యములో మరొక మాట నేను ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే చూడండి, మూడవదిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22. నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. చూడండి, పవిత్ర హృదయముతో చేయాలన్న మాట ఇక్కడ ప్రస్తావించబడింది. ఏక మనస్సు ఎడతెగక ఉండాలి అంటే ఏముండాలమ్మా? పవిత్రత, పవిత్ర హృదయము. ఇదే దేవుడు కోరుతున్నాడు. యేసు ప్రభులో ఎలాంటి మాంసడాలు కనబడలేదు, పవిత్ర హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఈ పవిత్ర హృదయం కొరకే మనము రోజు అనుదినము వాక్యాన్ని చదవాలి. ఈ పవిత్ర హృదయము కొరకే అనుదినము దేవునితో, పవిత్రుడైన దేవునితో మాట్లాడుకోవాలి. పవిత్రుడైన దేవునితో మనం అనుసంధానం చేయబడాలి, సహవాసం చేయబడాలి. ఎందుకంటే లోకంలో పవిత్రత లేదు. మన వస్త్రాలు శుభ్రపరుచుకుంటున్నాము ఒక సబ్బుతో, మన గిన్నెలు శుభ్రపరుచుకుంటున్నాము ఒక సబ్బుతో. అది మురికిని తీసివేసేటువంటి గుణం ఆ సబ్బుకు ఉంది. అలాంటిదే పవిత్రుడైనటువంటి దేవుడు ఒక సబ్బు వంటి వాడని, అగ్ని వంటి వాడని, ఏమండి మనలను శుద్ధి చేసే, మన హృదయాలను పవిత్రపరిచేవా. పవిత్రము కలిగిన
దేవుడే మన హృదయాలను పవిత్రపరచువాడు. ఎలాగా? మనం ఒప్పుకున్నప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు, దేవునికి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన మనలను పవిత్రపరచువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి పవిత్రమైన జీవితం దేవుడు ఏం చేస్తాడంటే చూచి ఆనందించి, అలాంటి పవిత్ర హృదయం కలిగిన హృదయాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. అలాంటి పవిత్ర హృదయం కలిగిన వారు దేవునితో మనవి చేసినప్పుడు దేవునికి ఇష్టపడేవారు. కనుక అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడం అని చాలా. ఇంకో విషయం చెప్పమంటారా? దేవుని యొక్క ఇష్ట ప్రకారం చేసిన ప్రభువు లోకంలో ఉన్న బలవంతులందరికంటే శక్తివంతుడిగా నిలబడ్డాడు. దేవునికి ఇష్టం. హల్లెలూయా. దేవా నీ ఇష్టం నేను జరిగించాలి అంటే అర్థం ఏంటి? లోకములో నిన్ను బలహీనపరిచే వారు అందరూ ఉన్నా నువ్వు శక్తివంతుడు అవుతావు. యేసు ప్రభువారు ఎంత బలహీనంగా శారీరకంగా ఉన్నా ఆయన శక్తిమంతుడిగా నిలబడ్డాడు. అందుకే మరణమును కూడా ఆయన జయించాడు, శత్రు సైన్యమును కూడా ఆయన జయించాడు, సిలువను జయించాడు, ఆ శ్రమలను జయించాడు, వారి యొక్క హింసను జయించాడు, వారి ఎగతాళిని జయించాడు, వారు అపహాస్యాన్ని జయించాడు, వారి యొక్క వేళాకోళాన్ని కూడా జయించాడు. అన్ని జయించగలిగాడు. గల కారణం తండ్రిని ఇష్ట ప్రకారంగా చేశాడు, తండ్రికి ఇష్టమైన రీతిగా చేశాడు. అందువలన ఆయన శక్తిమంతుడయ్యాడు. ఇదే కాలం ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, అనేక పర్యాయాలు నేను మనస్సుతో జీవించే జీవితం, హృదయంతో జీవించే జీవితం, కానీ నీ వాక్యం చెబుతుంది నేను నీ ఆత్మ చేత జీవించాలి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మతోనే సమస్తమును. దేవుని యొక్క బిడలంగా తన ఆత్మ ద్వారా మనం నడిపించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఇదే కాలం ప్రభుని అడుగుదాం. ప్రభువా, నేను నీ ఇష్టం చేయడానికి నేనేం చేయాలి? ఈరోజు మనం నేర్చుకున్నాం. నా ముందైతే అనేకమైన సమస్యలు ఉన్నాయి, నా ముందు అనేకమైన వేదనలు ఉన్నాయి, సవాళ్ళు ఉన్నాయి, నా ముందు కష్టం ఉంది, వేదన ఉంది. కానీ వీటన్నిటి మధ్య నేను అడుగుతున్నాను, నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టం నేను చేయాలి. కనుక నేనేం చేయాలి? నీ ఇష్టం చేయాలంటే నేనేం చేయాలంటే నాకు స్వస్థ బుద్ధి కావాలి. స్వస్థ బుద్ధి కావాలి అంటే నేను చేయగలిగినది నీ కొరకు నేను చేయగలిగినప్పుడే అది స్వస్థ బుద్ధిగా నిలబడుతుంది. నేను నిర్లక్ష్యం కలిగి ఉంటే, నేను తిరుగుబాటు కలిగి ఉంటే, అవిధేయత నేను కలిగి ఉంటే, నీకు నేను పెడచెవి పెట్టి నేను కలిగి ఉంటే అది స్వస్థ బుద్ధి కానేరదు. కనుక నీ స్వస్థ బుద్ధి కావాలి. ఈ స్వస్థ బుద్ధి కావాలంటే ఏం చేయాలి? ఏక మనస్సు. చూడండి, ఒకదానికొకటి ఏ విధంగా దేవుడు అనుసంధానం చేశాడో. ఏక మనస్సు ఏ విధంగా ఆరాధించు వారితో ప్రభుతో ఏకీభవించాలి. ప్రభువా, ఈ దినము నీ దినము కనుక ఈ దినము నేను నీతో ఏకీభవించాలి. ఆరాధించు వారితో నేను ఏకీభవించాలి, ప్రార్థించు వారితో ఏకీభవించాలి, అంగలార్చు వారితో ఏకీభవించాలి, ఉపవాసం ఉన్న వారితో ఏకీభవించాలి. ఈరోజు నీ కొరకు ప్రయాసపడిన వారితో నేను ఏకీభవించాలి. ప్రభువా, లోకంలో ఎంతో మంది పనికిరాని వాటి కొరకు ఏకీభవిస్తున్నారు, వ్యర్థమైన వాటి కొరకు ఏకీభవిస్తున్నారు, నీకు మయమంతే అని వాటి కొరకు ఏకీభవిస్తున్నారు, అది నిన్ను అపహాసించే విధంలో ఏకీభవిస్తున్నారు. మాటలతో, హేళనతో ప్రభు అనేక మంది అపవాదుతో ఏకీభవిస్తున్నారు. కానీ నీ బిడ్డగా నేను ఈ రక్తంలో కడగబడి నీ యొక్క ముద్ర వేయబడిన నేను అన్యములతో నేను ఏకీభవిస్తే అది నీకు మహిమ కాదు ప్రభువా. సొలొమోను అన్య స్త్రీలతో ఎప్పుడైతే ఏకీభవించాడో దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు. సంసోను ఫిలిష్తీయురాలైనటువంటి దెలీలాతో ఎప్పుడైతే ఏకీభవించాడో ఆయనలో ఉన్న అభిషేకాన్ని, శక్తిని కోల్పోయాడు. కానీ దేవుని బిడ్డలతో ఏకీభవించగలిగినటువంటి మనస్సు మోషేకు కలిగింది. ఏంటి ఆ మనస్సు? ఐగుప్తు దేశములో ఉన్న ధనము, సుఖభోగములతో నేను అనుభవించే దానికంటే క్రీస్తు కొరకు శ్రమ పడుచున్న వారితో నేను ఏకీభవించాలన్న మనస్తత్వాన్ని ఎప్పుడైతే కలిగి ఉన్నాడో దేవుణ్ణి మహిమపరచగలిగాడు. అట్టి కృప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఉదయకాలం ప్రభు దగ్గర అడుగుదాం. ఈ 3 మాటలు ఉదయకాలంలో నేర్చుకుందాం. ప్రభువా, నీ ఇష్టం. అవకాశం ఉంటే
అవకాశం ఉన్నా అవకాశం లేకపోయినా నీ ఇష్టమే ప్రభు. అనుకూలతన్నా ప్రతికూలతలు కలిగినా నీ ఇష్ట ప్రకారంగా నేను చేయడానికి నా మనస్సును సిద్ధపరచు ప్రభు అని మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ఉదయం కాలం ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకముగా నాయనా నీ సన్నిధికి వచ్చి, ప్రతికూలతలలో నీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థించగలిగిన కృప నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇగో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువా, నీ చిత్తాన్ని ప్రభువా చేయుటకు నాయన నీ సన్నిధిలో ప్రార్థించాడు. నీ చిత్తమును నీ ఇష్ట ప్రకారముగా జరిగించిన వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి ద్వారా నువ్వు మహిమ పొందేవాడు అని రోజు మాతో మాట్లాడడానికి నీకు స్తోత్రం. ఇలాంటి స్వస్థ బుద్ధి నీ బిడ్డలైన మాకు మీరు దయచేయండి ప్రభువా. వినేవారికి మీరు దయచేయమని ప్రార్థన చేయించున్నాను దేవా, నీకు స్తోత్రాలు. ఈ స్వస్థ బుద్ధితో ప్రభువా కలిగి ఉండటానికి ఏక మనస్సు, ఎడతెగని జీవితం నీ జీవితంలో ఉండాలని నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభువా. అట్టి కృపను ప్రభు నీ బిడ్డలైన మాకు మీరు అనుగ్రహించి, మీరు దీవించి ఆశీర్వదించి, వెతుబడిన ఈ మాటలు మా వెనుకల్లో మీరు దీవించమని, ఎంతమంది నీ వాక్యాన్ని విన్నారో వారందరి హృదయాలు మీరు ఫలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.